కొన్ని గ్రంథాలలో చూస్తుంటాం, దేవుళ్ళైన వారే మరణించారని. వారు దేవుళ్ళయ్యుండి ఎందుకు మరణించారు? దేవుళ్ళే మరణిస్తే వారు మానవులను ఎలా కాపాడగలరు? అసలు దేవుళ్ళకి మరణం పెట్టింది ఎవరు? మనకి ప్రతి గ్రంథం కూడా చెబుతుంది, ఎవరు చేసిన కర్మఫలం వారిని విడిచిపెట్టదని. దేవుళ్ళైనా మానవులైనా ఎవరో కూడా ఆ మరణము నుండి తప్పించుకోలేరు. ఈ కర్మఫలం పోయేదాకా మానవులైనా దేవుళ్ళైనా ఆ స్వర్గానికి చేరలేరని ప్రతి గ్రంథం కూడా చెప్తుంది. హిందూ గ్రంథాలలో కర్మఫలం అంటారు. బైబిల్ గ్రంథంలో పాపంతో వచ్చే జీతం మరణమని. కొన్ని గ్రంథాలలో మనం చదివితే ఈ కర్మఫలం ఈ జన్మలో కాకపోయినా మళ్ళీ జన్మలో అయినా అనుభవించాలని, ఆ జన్మ కాకపోతే మరి ఒక జన్మలో అనుభవించాలని. అలాగే ఆ కర్మఫలం ఎన్ని జన్మలైనా ఆ కర్మఫలం అనుభవించాలి. దేవుళ్ళైనా మానవులైనా ఈ కర్మఫలం పోయేదాకా ఈ భూమి మీదే ఆ శాపాన్ని అనుభవించాలని కొన్ని గ్రంథాలు చెబుతుంటాయి. అసలు ఈ దేవుళ్ళకి, దేవతలకు, మానవులకు, జీవరాశులకు, ప్రతి జీవికి మరణం పెట్టింది ఎవరు? ఆయనే సకల సృష్టికర్త, ఆది సంభూతుడు, పుట్టిక మరణం లేనివాడు, అనాది కాలములో తనకు తానే జీవం పొందుకున్నవాడు, తనకు తానే ఆత్మను పొందుకున్నవాడు, ఈ విశ్వాన్నంతా కలగజేసినవాడు, ఆకాశాలు మహాకాశాలు పట్టజాలినవాడు, దేవుళ్లకు, దేవతలకు, మానవులకు, దేవదూతలకు, జీవరాశులకు జీవం పెట్టినవాడు, కర్మకర్త ఆయనే. ఆయన పేరు బైబిల్లో యెహోవా అంటారు, ముస్లిం అల్లా అంటారు, హిందువులు ఓం అని తపస్సులతో ప్రార్థన చేస్తారు. ఆయన్ని ఒక్కో గ్రంథములో ఒక్కో పేరుతో కొలుస్తారు. ఆయన దేవుడు కాదు. దేవుళ్లకు, మానవులకు, జీవరాశులకు మరణం ఉంటుంది గాని సృష్టికర్తకు మరణం ఉండదు. ఈ జగత్పునాది నిర్మించిన వాడు, పరలోకమో లేక స్వర్గలోకమో నిర్మించింది ఆయనే. పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గానికి నిర్మించింది ఆయనే. ఆయన పెట్టిన మరణం నుండి ఏ దేవుడు, మానవుడు, జీవరాశులు తప్పించుకొనలేరు. మరణమని పెట్టింది ఆయనే. ఆయన పెట్టిన మరణము నుండి దేవుళ్ళైనా మానవులైనా తప్పించుకోవాలంటే ఆ పాపాన్ని గెలవాలి. దేవుళ్ళు, దేవతలు, మానవులు ఆ పాపాన్ని ఎలా గెలవాలో తెలియక వారు మృత్యువాత పడ్డారు. పాపము శాపమై ఆ శాపము గర్భము ధరించి మరణాన్ని కంటుంది. అది ఏ నిత్య నరకము. నేను చెప్పింది శరీర మరణము గురించి కాదు, ఆత్మ మరణము. ప్రతి గ్రంథము కూడా మనకు వివరిస్తుంది, స్వర్గం ఉంటుందని, నరకం ఉంటుందని. మనము ఎవరో కూడా ఈ భూమి మీద ఉండకుండా స్వర్గానికో నరకానికో వెళతామని. మనము పాతాళము నుండి తప్పించుకుని ఆ పరలోకం చేరాలంటే మనకి పరిశుద్ధమైన గ్రంథం కావాలి. అందుకనే దేవుడు పరలోకము నుండి ఈ గ్రంథాన్ని పంపాడు. దేవుని ఆజ్ఞలు తిరస్కరించటమే ఈ మరణానికి కారణం. దేవుడు పెట్టిన ధర్మక్షేత్రం తిరస్కరించటమే పాపానికి బలము. ధర్మక్షేత్రం పాపాన్ని ఖండిస్తుంది. ధర్మక్షేత్రం లేకపోతే ఏ పాపము కూడా నిరూపణ కాదు. దేవుడు అబ్రహాము, ఇసాకు, యాకోబు సంతానమైన ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకుని వారికి ఆజ్ఞలు, ధర్మక్షేత్రాన్ని ఇచ్చాడు. వారు ఏ పాపం చేయకుండా కొన్ని నిబంధనలు వారికి. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనము కానుండి 17వ వచనము దాకా ఈ ఆజ్ఞలు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. లేవీకాండము 18వ అధ్యాయము 27వ అధ్యాయం దాకా దేవుడు వాళ్ళకి ధర్మక్షేత్రాన్ని ఇచ్చాడు. వారు ఎలా జీవించాలో, తల్లి తండ్రులు, అన్నాదమ్ములు, అన్నా చెల్లులు ఎలా ఉండాలో కొన్ని నియమాలు ఇచ్చినట్టు ఉంటుంది. దేనికి ఏ శిక్ష విధించాలో, ఏ పాపం చేస్తే ఏ శిక్ష విధించాలో కొన్ని కట్టడాలను దేవుడు పెట్టాడు. ఉదాహరణకు చెప్పుకుంటే మన దేశంలో అంబేద్కర్ రాజ్యాంగం గురించి తెలుసుకుంటే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, దొంగతనము చేసినా, నరహత్య చేసినా వారికి శిక్ష విధించాలంటే అంబేద్కర్ రాజ్యాంగం చూసి ఆ శిక్షను అమలు చేస్తారు. అలాగే దేవుడు వారికి ఏ తప్పు చెయ్యకుండా ధర్మక్షేత్రాన్ని పెట్టాడు. దేవుళ్ళైనా, దేవతలైనా, మానవులైనా, దేవదూతలైనా ఈ ధర్మక్షేత్రాన్ని తిరస్కరించిన ఎడల వారికి మరణం తప్పదు.
ఈ ఆజ్ఞలు పెట్టింది సకల సృష్టికర్త అయిన పుట్టిక మరణం లేనివాడు, ఈ సృష్టినంతా కలగజేసినవాడు, ఈ గ్రంథాలకు కారకుడైన వాడు. దేవుళ్ళైనా దేవతలైనా మానవులైనా ఈ మరణాన్ని జయించాలంటే పాపాన్ని జయించాలి. వారు మృత్యువుని జయించలేక ఆ అపవాది మరణము నుండి తప్పించుకునలేకపోయారు. ఆ అపవాది యేసును కూడా మోసపూచుదామనుకుంది. యేసును కూడా ఆ పాపములో పడవేసుదామనుకుంది. యేసు అపవాది మాటలు నమ్మి అపవాదికి మొక్కిన ఎడల ఆయన ఈ మరణాన్ని జయించలేడు. ఆయన ఆ శోధకుడు మాటలు వినకుండా తండ్రి వాక్య అనుసారంగా ఆయన జీవించి ఆ అపవాది పాపములో పడకుండా ఆ మరణాన్ని జయించి అమరవీరుడయ్యాడు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమైన మాట. మత్తయి 4వ అధ్యాయం 3వ వచనములో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించుననెను అని రాయబడిందని యేసు చెప్పగా, అంతటా ఆ అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ని దేవాలయ శిఖరం ఎక్కించి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకు దూకుము, ఆయన నిన్ను గుచ్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పును. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకుపోయి ఈ లోక రాజ్యమంతటిని వాటి మహిమను ఆయనకు చూపి, నీవు నాకు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపబలెను. రోమా 6వ అధ్యాయం 23వ వచనములో, యాలయనగా పాపంతో వచ్చే జీతం మరణము. ప్రతి గ్రంథము కూడా చెబుతుంది పాపం చేస్తే నిత్య నరకమని. కొన్ని గ్రంథాలలో కర్మఫలం అంటారు, కొన్ని గ్రంథాలలో పాపం చేస్తే నరకం అంటారు. 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 55వ వచనములో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ, మరణములు పాపము గనుక దేవుడు ఆ పాపాన్ని జయించి ఆత్మవీరుడయ్యాడు. మత్తయి 28వ అధ్యాయం 6వ వచనంలో, ఆయన ఎక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. యేసు సమాధి కాడుకొచ్చిన వారు యేసు ప్రభు లేచాడని ఆయన దూతలు చెప్పారు. ఆ సమాధి కాడుకొచ్చిన ఆమె మగ్దలేని మరియ. ఆ దూతలు ఆమెతో ఇలాగ చెప్పారు, త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిశువులకు తెలియజేయుడి. ఇది శరీర మరణము కాదు, ఆత్మ మరణము. దేవుళ్ళు దేవతలు, మానవులు దేవదూతలు ఈ మరణాన్ని జయించలేకపోయారు. సర్వ సృష్టికర్తే ఆయన కుమారుణ్ణి పంపాడు.